హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అండి. వంకాయ మసాలా చాలా రకాలుగా చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇందులో వచ్చేసి మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు వేయించుకున్నాను. అవి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకున్నాను. మసాలా కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అండ్ అలాగే వంకాయలు కూడా ఇప్పుడు ఇందులో మనం ఆయిల్లో ఫస్ట్ వంకాయలు మగ్గించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెంమంది అలాగే డైరెక్ట్ వంకాయలకి మసాలా కూడా స్టఫ్ చేయొచ్చు, బట్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, నువ్వులు, పప్పులు, మసాలాలు అన్నీ వేసేసుకొని ఇందులో కొంచెం చింతపండు, పులుపుకి సరిపడినంత కడిగి వాష్ చేసి వేసుకోవాలి. అలాగే కారం కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. కారము, సాల్ట్, పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులో నా దగ్గర ఫ్రెష్ అల్లం పేస్ట్ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే ఫ్రెష్గా లేకుంటే గార్లిక్, జింజర్ వేసుకోండి. అండ్ అలాగే ఇందులో ఆనియన్స్, టమాటో వేసుకోవాలి. మసాలా టేస్ట్ బాగుంటుంది ఈ రెండు యాడ్ చేయడం వల్ల, థిక్నెస్ వస్తుంది గ్రేవీ. అండ్ అలాగే ఇప్పుడైతే ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను చూడండి. కొంచెం వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. అలాగే మనకు మగ్గిపోయాయి వంకాయలు కూడా చూడండి. ప్లేట్లోకి అయితే ఇలా తీసుకున్నాను. అదే ఆయిల్లో ఇప్పుడు మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, మసాలా కర్రీ కదా. సో మనం పేస్ట్ చేసుకున్న మసాలా మొత్తం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి అది పచ్చి స్మెల్ పోయే వరకు, ఆనియన్, టమాటో పచ్చి వేసాం కదా, అవి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు, ఇలా వీడియోలో చూపించినట్లు ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన మసాలా మనకి థిక్గా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, లేదు లిక్విడ్లా అందరూ ఒకేలా తినరు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఇష్టపడతారు. సో ఫైనల్లీ ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు మనకు ఇది కొంచెం మగ్గాక ఇందులో మనం వంకాయ అనేవి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చినప్పుడు మనం ఇందులో ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అనేది నేను చెక్ చేసుకున్నాను, కొంచెం తక్కువ ఉంటే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేయాలి. చూడండి ఇలా. ఇప్పుడు వీటిని మనకు ఆల్రెడీ ఆయిల్లో మగ్గిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 5 minutes మగ్గించుకుంటే సరిపోతుంది మసాలాలో. చూసారా, ఎమ్మి మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి. ఒక 5 minutes తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎమ్మి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కింద లింక్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.